వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు వీడియో ఏం చేద్దామని అనుకుంటున్నానంటే, మేము లాస్ట్ టైం నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా. సో అక్కడ నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఆ వీడియో అయితే మీతో షేర్ చేయలేదు. అప్పటికే ఫెస్టివల్ వచ్చేసింది. మేము విలేజ్కి వెళ్ళాము. సో అక్కడ నెట్వర్క్ ప్రాబ్లం అవన్నీ ఉంటాయి కదా. సో నేను తీసుకున్న ఐటమ్స్ అక్కడికి తీసుకెళ్ళలేను. సో దానిపైన వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో వీడియో మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. సో కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎగ్జిబిషన్లో ప్రైజెస్ అయితే బయటతో కంపేర్ చేస్తే చాలా హైగా ఉంటాయి. సో మీకు కంపల్సరీ తీసుకోవాలి. అట్లాంటి ఐటమ్స్ బయట దొరకట్లేవు అనుకుంటే మాత్రమే తీసుకోండి. సో లేదు అంటే బయటనే తీసుకుంటామంటే తీసుకోండి. బట్ ప్రైజెస్ మాత్రం కంపేర్ టు అవుట్ సైడ్ ఎగ్జిబిషన్లో మాత్రం ఎక్కువగానే ఉంటాయి. సో నేను తీసుకున్నవి ఏంటి అని ఇప్పుడు చూసేద్దాం వీడియో. నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నా, ఇంకా క్లచెస్ తీసుకున్నా. సో నేను డైలీ గోల్డ్ ఇయర్ రింగ్సే పెట్టాను, డిఫరెంట్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో అందుకే నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవి ఒక సెట్ తీసుకున్నాను. ఇంకా ఇవేమో 3 పీస్ సెట్ అన్నట్టు, అంటే సైడ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సో ఇవి ఒకటి. ఇంకా క్లచెస్ తీసుకున్నాను చెప్పాను కదా. సో ఇదొకటి. ఇదొకటి, ఇంకా ఇదొకటి. ఇంకా నేను బ్రాస్లెట్స్ కూడా తీసుకున్నాను. సో ఇదైతే 100 రూపీసే, నాకు రీజనబుల్ అనిపించాయి. సో అందుకే తీసుకున్నాను. సో ఎప్పుడైనా డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా సింపుల్గా బ్యాంగిల్సే కాకుండా ఎప్పుడు ఒక హ్యాండ్కి వాచ్, ఇంకో హ్యాండ్కి బ్రాస్లెట్ లాగా ఇలా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే ఒక బ్యాంగిల్ వేసుకొని ఇంకోసారి బ్రాస్లెట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. సో అందుకే ఈ బ్రాస్లెట్ అయితే తీసుకున్నాను. సో మేము ఎగ్జిబిషన్లో కొన్న ఇంకో ఐటమ్ అయితే ఈ బ్యాగ్, ట్రావెలింగ్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. సో నేను ఎందుకో తర్వాత అనిపించింది నాకు దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువగానే పెట్టాను అని. సో అక్కడ చూస్తే బాగుంది, క్వాలిటీ బాగుంది అనిపించింది, కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అనిపించింది కాస్ట్ ఎక్కువ పెట్టాను అని. నేను కాస్ట్ ఎంత అని మీకు తెలుసుకోవాలని ఉంటే నేను ఎగ్జిబిషన్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ, నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియోలో. సో వెళ్ళి ఆ వీడియో అయితే చూసేయండి. సో బ్యాగ్ అయితే ఇలా వచ్చింది. ఒక 2 డేస్కి అలా మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మొత్తం ఫ్యామిలీది దీంట్లో అయితే సెట్ అయిపోతాయి క్లాత్స్ అన్నీ 2-3 డేస్కి. సో అందుకే బ్యాగ్ అయితే తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్నవి కానీ అవి చాలా పెద్ద సైజు ఉన్నవి. సో దీనికి ఇదే కాకుండా ఇంకా ఇలా కూడా ఇచ్చారు, బ్లాక్ కలర్. సో ఇది కూడా ఇచ్చారు అన్నట్టు, దీన్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు సైడ్కి, బ్యాగ్కి. సో ఇంకా నేను ఏం తీసుకున్నాను అంటే ఒక్కటే టాప్ తీసుకున్నాను. సో ఒక టాప్ తీసుకున్నాను చెప్పాను కదా, అది ఇదే. ఈ టాప్స్ అయితే ఎప్పుడో వచ్చాయి, బట్ నా దగ్గర లేదు ఇలాంటి మోడల్, అందుకే నేను తీసుకున్నాను. సో అక్కడ మిర్రర్స్ ఉండవు, ప్లస్ ట్రయలింగ్ రూమ్స్ కూడా ఉండవు కదా. సో సైజెస్ కొంచెం అటు ఇటు ఉంటాయి. సో మిర్రర్స్ కూడా లేకపోతే మనకు అర్థం కాదు. కొన్ని చూస్తే బాగుంటాయి, కొన్ని వేసుకుంటే బాగుంటాయి. సో ట్రయల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఇది ఒకటే నాకు నచ్చింది అనిపించింది, ఇది ఒకటే తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా ఎగ్జిబిషన్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఈ టాప్ పైన ఇదైతే వైట్ కలర్ పెయింట్ అయితే కాదు, థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది. చికాంకరీ అంటారు కదా, సో అదనమాట. ఇదంతా థ్రెడ్ వర్క్, ప్లస్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్, కంఫర్టబుల్ ఉంటుంది అనిపించింది. సో అందుకే ఇదైతే తీసుకున్నాను. సో అంతే అండి ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ముందు మంచి వీడియోస్ పెడతాను. బాయ్.